హలో బ్రదర్. హాయ్, గుడ్ ఈవినింగ్. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆ, ఆయనకి భారతరత్న సరిపోదు, కానీ ఆయనకి భారతరత్నతో సత్కరిస్తే భారతీయులందరూ, అదేవిధంగా విదేశాల్లో ఉన్న ఆయన ఎన్నో సంస్థలు స్థాపించారు, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే యూరోప్కి, జర్మనీకి, ఇటువంటి చాలా దేశాల్లో కూడా ఆయన ఇండస్ట్రియల్లో అనేక ఫ్యాక్టరీలు కట్టారు కదా. వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి మ్యాన్ పవర్ కల్పించినందుకు వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల కుటుంబాలు ఆయన వల్ల జీవిస్తున్నాయి. అదేవిధంగా ఇండియాలో కూడా అనేక విద్యా సంస్థలు స్థాపించి, ఇండస్ట్రియల్ స్థాపించి అనేక లక్షల మందికి ఉపాధి కల్పించారు. అదేవిధంగా ధార్మిక సంస్థలతోటి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్లకు కూడా రీసెర్చ్ సెంటర్ స్థాపించారు. అదేవిధంగా ఉప్పు కాడి నుంచి పెద్ద ఆర్మీ మిసైల్స్ వరకు కూడా ఆయన పెట్టుబడులు పెట్టి అనేక సంస్థలు స్థాపించి ఉపాధి కల్పిస్తున్నారు అనమాట. సో ముఖ్యంగా సామాన్యుల కోసం ఏం చేస్తున్నారని చెప్పొచ్చా? ముఖ్యంగా సామాన్యులకి చెప్పాలంటే ఆయన సేవలు చాలా చిరస్మరణీయం అన్నమాట. పేదలను ఆదుకోవడం కానీ, భారత పార్లమెంటుని వేరే కంపెనీ అయితే కనీసం ఒక 6,000 కోట్లన్నా తీసుకునేది, కానీ ఈయన అతి తక్కువ 300 సంథింగ్ అతి తక్కువ పెట్టుబడితోటి మన దేశానికి తలమానికమైన భారత పార్లమెంట్ తక్కువకి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అదేవిధంగా అనేక సంస్థలు, విద్యా సంస్థల్లో కూడా స్కాలర్షిప్లు, ఈ విధంగా ఆయన చాలా సర్వీస్ చేస్తున్నారు ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ. సో ఇంతవరకు అతనికి భారతరత్న గుర్తించకపోవడానికి గల కారణాలు ఏమి? అది గుర్తించకపోవడానికి మనకు తెలియదు, కాకపోతే రాజకీయ కారణాలు ఉండొచ్చు. కానీ ఇకనైనా ఆ తప్పుని సరిదిద్దుకుని ఆయన సేవలు గుర్తించి అత్యున్నత భారతరత్న అవార్డు ఇస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవ్వాలి కూడా అటువంటి ఆయనకి. ఆయన ఎప్పుడూ నిస్వార్థంగా సేవ చేస్తుంటారు. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్లో కూడా ఆయన పెట్టుబడులు పెట్టి సర్వీస్ దృక్పథంతో లాభాలు ఆర్జించకుండా బిఎస్ఎన్ఎల్ నిలదొక్కునేలాగా ఆయన సేవలలో బిఎస్ఎన్ఎల్ కూడా విస్తరించడం చాలా ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగం అన్నమాట. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్లో అతి తక్కువ ఛార్జెస్, మన ప్రభుత్వాన్ని ఎవరు పట్టించిపోతే మొత్తం ఒకప్పుడు 96, 97 వరకు 10,000 కోట్లతో లాభాలు ఆర్జించిన సంస్థ ఇప్పుడు నష్టాల్లోకి వెళ్ళిపోయింది. దాన్ని మళ్ళీ నిలదొక్కుంటే భారతీయులందరూ 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా లబ్ధి చేకూర్చారు. ఎందుకంటే గ్రామాల్లో విస్తరించి ఉండదు 2G, 3G కూడా. కానీ ప్రైవేట్ నెట్వర్క్లు అక్కడ ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లోనే వాళ్ళు విస్తరిస్తారు, ఎందుకంటే వాళ్ళకి లాభాలు వచ్చే ఏరియాలు కాబట్టి గ్రామీణాలు పట్టించుకోరు. కానీ బిఎస్ఎన్ఎల్ అంటే గ్రామాల్లో ప్రతి పల్లెకు కూడా వాళ్ళు విస్తరించగలుగుతారు అన్నమాట. అటువంటి దాంట్లో ఆయన సంస్థను బలపరచడం కోసం టెక్నికల్గా సపోర్ట్ ఇవ్వడం చాలా హ్యాట్సప్ అనమాట ఆయనకి. హలో అన్న. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నేనైతే 100% ఓటింగ్ ఆయన పరంగానే ఇస్తాను, భారతరత్న ఇవ్వాలనే చెప్తాను. ఎందుకన్నా? ఎందుకంటే హీస్ వన్ ఆఫ్ ది, అంటే ఒకటి ఆయనకు వచ్చే ఇన్కమ్ని ఎవరైనా సేవ్ చేసుకుంటారు. ఐ మీన్ లైక్ రిలయన్స్ కానీ ఏదైనా. బట్ వచ్చే దాంట్లో 60% దాకా మనకి చారిటీస్ ఇస్తున్నారంటే ఆయన అర్హుడైన నా పరంగా నా అభిప్రాయం. సామాన్యుల కోసం ముఖ్యంగా ఏం చేస్తున్నారని చెప్పచ్చు? సామాన్యుల కోసం అంటే ప్రతిదీ ఇప్పుడు ఉద్యోగాల పరంగా చూసుకుందాము. ఈయన ఎవ్రీ సెక్టర్లో ఆయన ఎంటర్ అయ్యి ఉన్నారు. ప్రతిదీ ఇప్పుడు గుండు పిన్ని దగ్గర నుంచి ఏరోప్లేన్ దాకా మొత్తం ఆయన ఏ సెక్టర్లో లేకుండా లేరు ఆయన అయితే, నాకు తెలిసి అయితే. నియర్లీ ఆయనకు వచ్చే ప్రాఫిట్ ఆఫ్ ఇన్కమ్లో వన్ ఆఫ్ ది బిలియనీర్ అవ్వచ్చు ఆయన. బట్ ఆయన ఎవరు, మన కోవిడ్ టైంలో ఎంత ఇచ్చి ఉన్నారు, సెకండ్ గవర్నమెంట్ లాగా ఉన్నారు ఆయన. సో మై ఒపీనియన్ ఇస్ ఆయన బాగా చేస్తారు. ఐ మీన్ ఆయనకి ఇవ్వాలి అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ.